మనిషికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటి అంటే మరచిపోవడం. దేవుడు ఈ మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏదైనా ఉన్నది అంటే అది మర్చిపోవడం కదండి. మర్చిపోవడం, బాధలను మర్చిపోవడం, అవమానాలను మర్చిపోవడం, ఏమండి ఇంకా కన్నీళ్లను మర్చిపోవడం, మనల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి మనుషులను మర్చిపోవడం, మనకు బాధను మిగిల్చినటువంటి రోజులను మర్చిపోవడం, మన యొక్క భయంకరమైనటువంటి మనల్ని కృంగదీసినటువంటి రుగ్మతలను మర్చిపోవడం, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో మనకు ఉంటాయి మన జీవితంలో, మన కుటుంబంలో. కానీ దీనికి భిన్నంగా భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసినటువంటి మేళ్లలో దేనిని మరవకము. అంటే మరపు అనేది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వరం అయితే, దావీదేమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవకము. అంటే మరిచిపోవాలా, మర్చిపోకూడదా? అంటే ఏ విషయంలో మర్చిపోవాలి, ఏ విషయంలో మర్చిపోకూడదు, ఏవి గుర్తుంచుకోవాలి, ఏవి గుర్తుంచుకోకూడదు అనేటువంటి స్పృహ, సత్యాన్ని ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము ఎరగాలి, తెలుసుకోవాలి.